సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, అఖండ శక్తి సంపన్నుడైన పరమాత్ముడికి ధూప దీప నైవేద్యాల వంటి ఉపచారాలతో చేసే ఆరాధన సంప్రదాయం. పూజ భౌతికమైన కోరికలు తీరేందుకు కొందరు పురుషార్థులైన ధర్మార్థ కామ మోక్షాలను కాంక్షిస్తూ, కొందరు భక్తి జ్ఞాన వైరాగ్యాలను తద్వారా ఆత్మజ్ఞానాన్ని అభిలాషిస్తూ, కొందరు ఆ నామ రూప రహితుడైన పరమాత్ముని తమకు ఇష్టమైన నామరూపాలతో భావన చేసి పూజిస్తారు. వివిధ సంబరాలు సమకూర్చుకొని బాహ్యంగా కంటికి కనిపించే ఇష్ట దేవతామూర్తిని నియమనిష్టలతో శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కానీ కంటికి కనపడకపోయినా సమస్త జీవరాశిలో అంతర్లీనంగా ఉన్న పరమాత్ముని అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతుడికి క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే అష్ట పుష్పార్చనతో సేవించి తరించాలంటారు. ఆ పుష్పాలు బయట లభించేవి కావు. అవి ప్రతి మానవుడు నిత్య జీవితంలో అలవరుచుకొని ఆచరించదగిన సద్గుణాలు. మనిషికి భగవద్భక్తి ఎంత అవసరమో సద్గుణ సంపత్తి కూడా అంతే అవసరం. వాక్కులో సత్యం, మనసులో శాంతి, సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండటం, దండించగల సమర్థుడై కూడా క్షమించగలగటం, మాటలతో గాని చేతలతో గాని ఎవ్వరినీ హింసించకుండా ఉండటం వంటి తోటి వారితో సుఖ సంతోషాలతో జీవించటానికి దోహదపడతాయి. ఇంద్రియ నిగ్రహం, తపస్సు, ధ్యానం మనసును శుద్ధిపరిచి భగవంతుడి కృపకు పాత్రులను చేస్తాయి. పూలు లేని పూజను ఊహించలేం. అవి సౌకుమార్యానికి, ఆనందానికి, అందానికి, సుగంధానికి ప్రతీక. అవి మానవులకే కాదు, దేవతలకు కూడా ప్రీతి పాత్రం. వాటి సుగుణాలే వాటిని దైవానికి దగ్గర చేశాయి. అవి దేవీ దేవతల రూప వర్ణనకు ఉపమానాలు, మానవుల జీవన విధానానికి మార్గదర్శకులు అయ్యాయి. అసలు ఏ శుభకార్యానికైనా పూలకే ప్రథమ స్థానం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పూజా పునస్కారాలు సాధ్యం కానివారు కూడా దేవుడి పటం ముందు ఒక పువ్వు పెట్టి నమస్కరించి సర్వోపచారాలతో పూజ చేసిన తృప్తి చెందుతూ ఉంటారు. బాహ్య పూజ మానవ పూజగా పరిణామం చెంది మనసు అంతర్ముఖం అయ్యే వరకు, శరీరం సహకరించినంత వరకు పూజ చేయాలంటారు. బుట్టల నిండా పూలు తెచ్చి గుట్టలుగా పోసి పూజించిన మనసనే పుష్పాన్ని భగవంతుడి ముందు ఉంచకపోతే పూజ పరిపూర్ణం కాదు. పూజలో పూలను తాజాగా, మలినాలు లేకుండా పరిశుభ్రపరిచి సమర్పిస్తాం. అలాగే హృదయాన్ని కూడా నిర్మలంగా ఉంచుకొని పూజార్హత కలిగేలా చూసుకోవాలి. అది జ్ఞానంతో సదా వికసించే ఉండాలి. సద్బుద్ధి, సంస్కారం, సుగుణాలే సుగంధంగా పరిమళించాలి. సున్నిత విషయాలను కూడా స్పందించేలా మనసును మృదువుగా ఉంచుకోవాలి. కలుషిత మనస్కుల మధ్య ఉన్న స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. భక్తి ప్రపత్తులు మకరందంగా వెల్లు కావాలి. అలా మనసు కూడా పుష్పాల్లాగే పరమేశ్వరార్పణకు యోగ్యత సంతరించుకోవాలి. మనసును భగవంతుడికి సమర్పించడం అంటే సర్వకాల సర్వావస్థలో మదిలో భగవంతుణ్ణి నిలుపుకోవటమే. నిత్యం చేసే పూజ నుంచి మనసును, సమస్త కర్మ ఫలితాలను భగవతార్పణం చేయటం నేర్చుకోవాలి. అష్ట పుష్పార్చన నుంచి జీవితంలో మాటలు, చేతలు, నడత ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మనస్సుని పుష్పంగా సమర్పించటంలో, హృదయాన్ని ఎలా
సదా నిర్మలంగా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడు హృదయమే ఉత్తమమైన పూజా కుసుమం అవుతుంది. జీవితమే పూజ అవుతుంది. జన్మ సార్థకమవుతుంది అని అంటారు పెద్దలు. పూజ పుష్పం సమర్పయామి అని. అనగనగా ఒక అడవి. అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఓ ముసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఓ పీత నివసించేది. ముసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని తిని ముసలికి వెగటు పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని అది పీతకు చెప్పింది. ఆలోచిస్తే పీతకాక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నిటికీ నువ్వు చచ్చిపోయావని చెబుతాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు తాగటానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువును పట్టుకొని తింటూ ఉండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది ముసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని ముసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయము లేకుండా వచ్చే నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింక మాత్రం నమ్మలేదు. నీతో వస్తాను, నాకు చచ్చిపోయిన ముసలిని చూపించు అని పీత వెనకే జంతువులను తీసుకుని వెళ్ళింది. జింక ముసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, ముసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం ముసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే ముసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ ముసలి బతికే ఉంది. అదంతా పారిపోండి అని గట్టిగా అరిచింది. జింక వెంటనే మిగతా జీవులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. కానీ పీత వేసిన ఆలోచన, ముసలి వేసిన ఎత్తుగడ రెండూ పారలేదు. అందుకే ఏ పనికైనా బయలుదేరేటప్పుడు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకొని, మంచి చెడు గ్రహించి, ఎదుటివారి మాటలు ఎంతవరకు నమ్మాలో తెలుసుకుని మరి మనం ముందడుగు వేయాలి. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ముందుకు వెళ్తూ ఉంటే మన వెనకమాల గోతులు తీసేవాళ్ళు ఈ లోకంలో బోలెడు మంది ఉన్నారు.